మిగతా ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిలబడుతుంటే, వెనుజులా లాంటి చిన్న దేశం వాళ్ళకు ఎదురు నిలబడి ఈరోజు ఆయనను అధ్యక్షుడిని తీసుకెళ్ళినా సరే మేము ఇప్పటికి కూడా మధురమతో పాటే ఉన్నామని చెప్పి అక్కడ పాలకులు చెప్తూ నిలబడుతున్నటువంటి స్థితిలో మన భారతదేశం ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద నలిగినటువంటి దేశం. అనేక త్యాగాలు చేస్తే తప్ప ఈ దేశానికి విముక్తి స్వాతంత్రం రానటువంటి దేశం. అంటే సామ్రాజ్యవాదం యొక్క అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఏ రూపాల్లో ఉంటాయో చవి చూసినటువంటి దేశం అది. దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడి త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి దేశం. అలాంటి దేశం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం మిగతా దేశాల మీద, వెనిజులా మీద కావచ్చు, ఇరాన్ మీద కావచ్చు, ఇంకా పాలస్తీనా మీద కావచ్చు, ఇతర దేశాల మీద అలాంటి పద్ధతుల్లో సామ్రాజ్యవాద దాడులకు కోరుకుంటుంటే ప్రశ్నించడం లేదు, వ్యతిరేకించడం కూడా లేదు. వ్యతిరేకించకపోయినా, ప్రశ్నించకపోయినా సానుకూలంగా వివరించేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వివరించడం అనేటటువంటి దేశానికి అవమానకరమైనటువంటి విషయం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ దేశం మరో సామ్రాజ్యవాద అనుకూలమైనటువంటి ధోరణులకు అనుకూలంగా ఉండడం అంటే అది దేశ ప్రజానికి దేశానికి స్వతంత్ర పోరాటంలో సామ్రాజ్యవాదంతో వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళందరినీ కూడా అవమానించినటువంటి ఘటన అవుతుంది. ఆ రూపంలో ఈరోజు భారత ప్రధాని మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండడం అనేది, ఆంక్షలకు అనుకూలంగా ఉండేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నటువంటి ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మన దేశం మీద కూడా ఆంక్షలు విధించి, మన దేశం మీద కూడా పెట్టుబడులకు ఆంక్షలు విధించడమే కాకుండా ఇష్టానుసారం టారిఫ్లు విధించి ఇప్పుడు 18% తగ్గించినప్పటికి కూడా ఈ దేశం ఎలా నడవాలా, ఏ వ్యాపారాలు చేయాలి, ఏ పెట్టుబడులు పెట్టాలనేటటువంటి అమెరికా నిర్దేశిస్తే మనం అమలు జరిగేటటువంటి స్థితికి వస్తే మన దేశ పాలకులు కనీసం సొంతగా పరిపాలించేటటువంటి స్తోమత కూడా లేనటువంటి స్థితికి పోతే ఇది మనం అందరికీ కూడా దేశ ప్రజానికానికి అంతా కూడా అవమానకరమైనటువంటి అంశంగా చూడాలి. అందుకే అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది.